ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన 5 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా షోలాపూర్, పూణే, డెగ్లూర్, బల్లార్పూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ పర్యటించిన పూణే, షోలాపూర్, బల్లార్పూర్, డెగ్లూర్, లాతూర్ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్కు కనిపించిందని జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నారు. మహాయుతికి సపోర్ట్ చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ షోలాపూర్, పూణే, డెగ్లూర్, బల్లార్పూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అటు సనాతన ధర్మంతో పాటుగా మహాయుతి కూటమికి గెలిపించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. పవన్ పర్యటించినటువంటి పూణే, షోలాపూర్, బల్లార్పూర్, డెగ్లూర్, లాతూర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నారు. మెయిన్ గా తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించే విధంగా బీజేపీ శ్రేణులు ప్లాన్ చేశాయి. ఇది వర్కౌట్ అయిందని చెప్పి జనసేన శ్రేణులు అయితే సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కు కనిపించిందని చెప్పి జనసేన శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ కూడా మహాయుతి కూటమికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. జనసేన తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలుగువారు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఏదైతే తెలుగు ప్రజలు ఉండేటువంటి ప్లేసెస్లో ప్రచారం నిర్వహించారో అక్కడ బీజేపీ అభ్యర్థులుగా ఉన్న వారందరూ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా షోలాపూర్, పూణే, డెగ్లూర్, బల్లార్పూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగు ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మహారాష్ట్రలో ఖచ్చితంగా మహాయుతి కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన కోరారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కూడా పదే పదే పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చరిష్మా ఆయన పర్యటించినటువంటి ప్రాంతాల్లో రిఫ్లెక్ట్ అయిందని చెప్పి కూడా జనసేన శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినటువంటి పూణే, షోలాపూర్, బల్లార్పూర్, డెగ్లూర్, లాతూర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఏదైతే మహాయుతి కూటమి అనుకున్నటువంటి స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. తెలుగు ప్రజలు అధికంగా ఉండేటువంటి నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ పర్యటన చేయడం అనేది జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన చేసినటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి తరపు నుంచి ప్రచారాన్ని నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ అనేది కనిపిస్తోంది. ఆయన ప్రచారం నిర్వహించినటువంటి ప్లేసెస్లోని బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తన మార్కు చూపించారని చెప్పి జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని నిర్వహించారు. మెయిన్గా షోలాపూర్, పూణే, డెగ్లూర్, బల్లార్పూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. పవన్ పర్యటించినటువంటి ఈ ప్లేస్లన్నీ
అన్నిట్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహాయుతి కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేనను తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రదేశాల్లో ప్రచారానికి దింపడం అనేది అది చాలా సక్సెస్ అయిందని కూడా బీజేపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఇటు జనసేన శ్రేణులు కూడా సంబరాలను చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తన మార్కు చూపించారంటూ కూడా జనసేన శ్రేణులు సంబరాన్ని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.